హాయ్ హలో నమస్తే. వెల్కమ్ టు మై ఛానల్ అమెదివిన శైలజ. ఎలా ఉన్నారండి మీరందరూ? నేను చాలా బాగున్నానండి. మీరు కూడా నాలాగే చాలా చాలా బాగుండాలని ఆ దేవుణ్ణి వేడుకుంటూ వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు టాపిక్ ఒకటి పెట్టుకున్నానండి. ఏం లేదు, మనకు రోజువారీ విషయంలో ఎదురయ్యే విషయమే. మన ఉద్దేశంతో ఎవరికీ పని లేదు. ఈ టాపిక్ పెట్టుకున్నాను ఈరోజు. కరెక్టే కదా, మనకు రోజులో ఒక్కసారైనా ఈ విధంగా అనిపిస్తూ ఉండవచ్చు. ఏమంటారు? కామెంట్ చేయండి. కరెక్టే కదా, మన ఉద్దేశంలో ఒక పని చేసి సక్సెస్ అవ్వాలంటే దానికి ఎవరు సహకరించకపోవచ్చు. ఎవరు అనొద్దు కానీ ఒక 10 మందిలో ఒక్కరన్నా మనకి సహకరించలేకపోవచ్చు. కొంచెం నెగటివిటీని ఆపాదిస్తారు. దాన్ని మనం లెక్క చేయక ముందుకెళ్ళాలనే నా ఉద్దేశం అండి. అడ్డంకులకు కృంగిపోయే వారికి ఎప్పుడూ అపజయమే. విజయం వరించాలంటే అడ్డంకులను, విమర్శలను అనుభవాలుగా మార్చుకొని మన పని మనం చూసుకోవడమే. ఏమంటారండి? బాగుందా నా స్లోగన్? మీకు తెలిసిన వారికంటే మిమ్మల్ని అర్థం చేసుకున్న వారినే ఎక్కువగా గౌరవించండి. ఎందుకంటే మన ఇంట్లో వాళ్ళు కానీ బయట వాళ్ళు కానీ మనకి ఒక్కొక్కసారి సహకరించలేకపోవచ్చు. ఎందుకంటే వాళ్ళకి మనం చేసే కొన్ని కొన్ని పనులు నచ్చకపోవచ్చు. కరెక్టే, వాళ్ళు పెరిగిన పరిస్థితులు అలాగా ఉండవచ్చు. దాన్ని మనం ప్రకృతికే వదిలేయాలి. ఎంత అండి, ఈ చిన్న లైఫ్లో మన అభిరుచుల మేరకు జీవించాలని నాకు చాలా అనిపిస్తూ ఉంటుంది. కరోనా మూమెంట్లో చూసాం కదా, ఎంతమంది కుప్పలు తెప్పలుగా చనిపోయారు. పాపం వాళ్ళు అభిరుచుల మేరకు బతికారో లేదో అని అనుకుంటూ ఉంటాను. జీవితంలో చాలా భాగం కష్టపడుతూనే ఉంటామండి. ఈ కష్టాలను మరవాలంటే కొన్ని మనకు అభిరుచులు ఉంటాయి. మనకు దేవుడు ప్రతి ఒక్కరికి కొన్ని కొన్ని అభిరుచులు ఇస్తాడు. లైక్ గార్డెనింగ్, ఇట్లా పెంపుడు జంతువులను పెంచుకోవడం కానీ, కవితలు రాయడం కానీ, డ్రాయింగ్ చేయడం కానీ, మెహందీ పెట్టడం కానీ, ముగ్గులు వేయడం కానీ, వంటలు స్పెషల్గా చేయడం కానీ, ఇట్లా యూట్యూబ్లో వీడియోలు చేయడం కానీ, కొంతమందికి ట్యూషన్ చెప్పడము, చదువు చెప్పడము, కొంతమందికి సేవ చేయడం ఉంటుంది, గుడిలోకి వెళ్ళడం ఉంటుంది. కొంతమంది ఇలాంటి అభిరుచులు కొనసాగించడం వల్ల మనకేమవుతుందంటే మంచి ఫీడ్బ్యాక్ దొరుకుతుంది. మనకు మైండ్లో మంచి న్యూరాన్స్ మంచిగా వెలువడి రాబోయే భవిష్యత్తు లోపల అల్జీమర్స్ అనే వ్యాధి వస్తుందంట అండి, మనకు ఏ పని లేకపోవడం వల్ల. సో మనం లైఫ్ని ఎక్కువ బిజీగా ఉండేటట్లు చూసుకుంటే మన మైండ్లో ఉన్న స్ట్రెస్ అంతా రిలీజ్ అయిపోయి మంచి న్యూరాన్స్ పెరిగి మనకు మానసికంగా వచ్చే రోగాలు రాకుండా ఉంటాయని నా ఉద్దేశం అండి. మనం పేపర్లో చదువుతూ ఉంటాం, తెలిసిన విషయాలే కదా ఇవన్నీ నేను చెప్పేవి. మీకు కూడా తెలిసే ఉంటాయి. మనకు ఎన్ని పనులున్నా ఇంకో కొన్ని యాక్టివిటీస్ని చేయాలండి. ఎందుకంటే అవి చేయడం వల్ల మనకు లైఫ్లో చాలా మంచిగా ఉంటుంది. ఉద్యోగం చేసే వాళ్ళు ఉంటారు, న్యాచురల్గా ఉండాలని అలాగనే పెట్టేశానండి. చూడండి, న్యాచురల్ బ్లాగ్ అండి ఇది. ఇది మా భైరవ్ సింగ్ అండి, పెద్దది మేల్ జర్మన్ షెఫర్డ్. అది పక్కకు ఉన్నది వచ్చేసి ఫీమేల్ జర్మన్ షెఫర్డ్ గంగూబాయి. ఉదయం పూట రోజు ఇట్లా అన్నం పెడతానండి. అన్నం వండి చల్లగయ్యాక పెరుగు కలిపి పెడతానండి. కొద్దిసేపు తింటాయి, కొద్దిసేపు ఆడుకుంటాయి, పైకి వెళ్తాయి, మిద్దె పైకి వెళ్తాయి, కొట్లాడుకుంటాయి, మళ్ళీ తర్వాత వస్తాయి, మళ్ళీ ఆడుకుంటాయి. ఇట్లా ఉంటుందండి. ప్లేస్ కొంచెం ఉన్నా కానీ పెంచుతున్నాం. మా ఇంట్లో దేవుడు మనకు అట్లా రాసి పెట్టి ఉందేమో అనుకుంటానండి. ఒక జీవి మన ఇంట్లో బతుకుతుంది అంటే అది బాకీ ఉంటేనే ఇంట్లో బతుకుతాయండి జీవులు కానీ, చెట్లు కానీ. లాస్ట్కి చివరికి చెప్పాలంటే మనుషులు కూడా బతకాలంటే దేవుడు ఇచ్చినంత వరకే బతుకుతారు కదండి. ఈ ఉన్న చిన్న జీవితంలో మన హ్యాబీస్ని చక్కదిద్దుకోవడం వల్ల, మనకు చక్కని హాబీలు ఉండడం వల్ల మంచిగా ఉంటుందండి. ఇంకొకటి, ఉద్యోగం చేసే వాళ్ళకి స్ట్రెస్ ఎట్లాగూ ఉంటుందండి. ఇంటి పని చేసే వాళ్ళకి ఇంకా పని చేయలేదు అనేది ఒకటి మెంటలీ ఇల్ హెల్త్ కారణమవుతుందండి. ఈ కళలు ఉండడం వల్ల మనసు అనేది ప్యూరిటీగా ఉంటుందండి. ఈ హాబీస్ అనేది ఏమంటారండి? ఏకీభవిస్తారా నా ఉద్దేశంతో?
ఒక విషయం చెప్పాలనుకున్నా అండి. ఈరోజు యూరిక్ యాసిడ్ లెవెల్స్ ఎక్కువైతే 30 ఇయర్స్ రాకముందే మోకాళ్ళ నొప్పులు, పాదాలు, కిడ్నీలో యూరిన్ ఫిల్టర్ కాక ఈ సమస్య వస్తుంది అంట. మోకాళ్ళ నొప్పులు రావడం వల్ల అడుగు తీసి అడుగు వేయలేరు. యూరిక్ యాసిడ్ సమస్య అంటే ఏం లేదండి, మన బాడీ లోపల బయటికి విసర్జించే మూత్రము సరిగా ఫిల్టర్ కాక లోపలే ఉండి మనకు బాడీ మొత్తం వాపు వచ్చేస్తుందండి. దీన్ని ఇంట్లోనే తగ్గించుకునేందుకు కొన్ని చిట్కాలు ఉన్నాయండి. వచ్చే వరకు వెయిట్ చేయడం కన్నా రాకముందే మనము కొన్ని చిట్కాల వల్ల తగ్గించుకోవచ్చండి. లైక్ తులసి. మొన్న ఆర్టికల్ చదివానండి, చదివే చెప్తున్నాను, నేను సొంతంగా ఏం చెప్పట్లేదు. తులసి నమిలి అయినా సరే, నీటిలో మరిగించి అయినా సరే తాగితే ఈ ఈ యూరిక్ యాసిడ్ సమస్య తగ్గుతుందంట అండి. సీజనల్ వ్యాధులు కూడా తగ్గుతాయి. అలాగే ఇంకా నెక్స్ట్ వచ్చేసి వేప. ఈ వేపలో మెడిసినల్ వాల్యూస్ చాలా అధికంగా ఉంటాయండి. ఈ వేపను పళ్ళు తోమడానికి ట్రై చేయాలండి ప్రతి ఒక్కరం కూడా. మన పెద్దవాళ్ళు పళ్ళు తోమేవాళ్ళు దీని ద్వారా. సో వాళ్ళకి రోగనిరోధక శక్తి పెరిగి బాగా గట్టిగా ఉండేవాళ్ళండి. ఈ వేపను చాలా విరివిగా వాడాలని నా ఉద్దేశము. దీంట్లో ఉండే మెడిసిన్ వాల్యూ వల్ల మనకు చాలా బెనిఫిట్స్ ఉన్నాయి. పళ్ళు తోమడం కానీ, ఆకులు నమలడం కానీ చేయాలి. రోజు 2 ఆకులు నమలాలండి వేపవి. అలాగే కొత్తిమీర. ఈ కొత్తిమీరను కూరగాయల లోపల వాడుకోవాలి విరివిగా. అలాగే డైరెక్ట్గా నీట్గా కడిగి నమలాలి. దీన్ని కూడా నీళ్ళలో మరిగించి తాగాలండి. రక్తం శుద్ధి అవుతుంది, విష పదార్థాలు కూడా తగ్గిపోతాయి, విసర్జింపబడతాయి. ఇలా పాటించుకోవాలండి. అలాగే డ్రై ఫ్రూట్స్ తినాలి. డ్రై ఫ్రూట్స్ తినడం వల్ల కూడా మనకు ఫ్యూచర్లో రాబోయే పెద్ద పెద్ద వ్యాధులను తగ్గిస్తాయి. కరెక్టే కదండి, ఏమంటారు? మీకు నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట ఐకాన్ని నొక్కండి. అన్నీ ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయండి. ఇంకొకటి లైక్ చేస్తే చాలామందికి వెళ్తుందండి. మంచి మంచి కంటెంట్ చేయాలని ఉంది. థ్యాంక్ యూ.